భవన్లో పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సాక్షిగా చెప్పిన జలశక్తి మంత్రి వాస్తవంగా చెప్పారు. వారు అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీంను పంపించి ఏదైతే చేయాలనో 3 నెలలుగా తాత్సారం చేసి ఇంకా 4 నెలలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. 3 నెలల నుంచి ఏం చేసిందని ఇలా ప్రజలు అడుగుతున్నారు. తమ పొలాలకు నీళ్లు రావట్లే, తమ చెరువులు ఎండిపోతున్నాయి, తమ పంటని ఇలా పశువులకు అందజేయాల్సి వస్తున్నది, పశువులు మేపాల్సి వస్తున్నది. కాబట్టి మీరు ఇవాళ కేసీఆర్ గారినో బీఆర్ఎస్ గారినో తిట్టండి, కానీ మాకు మాత్రం నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నీటి కోసం గోసపడుతున్నారు, నీటి కోసం అడుగుతున్నారు. దయచేసి మీ రాజకీయాలు పక్కన పెట్టి ఇలా మోడీ గారు కానీ మీరు కానీ మీ తాల్మేలు బాగా ఉంది, అందరు చూస్తున్నారు. దయచేసి ఇలా ఎన్డీఎస్ఏ టీంను మీరు పంపించి తొందరగా రిపోర్ట్ ఇస్తారో, లేక బేసిక్గా ఇంకేమైనా రిపోర్ట్ తీసుకొని తొందరగా బాగు చేస్తారో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ చేయాల్సిన పని ఉన్నది. దాన్ని ఖచ్చితంగా నిధులు ఇవ్వకుండా కూడా దాన్ని కనీసం బాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు వారు ఇంకో మాట, కాళేశ్వరంలో ఒకటి పోగానే వాళ్ళు మోడీ గారే చెప్తున్నారు. మరి ఇదే మోడీ గారి దగ్గరనే ఒక బ్రిడ్జ్ మీకు తెలుసు, మోర్బీ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉన్నది. గుజరాత్లో ఎన్నికల ముందు ఆ మోర్బీ బ్రిడ్జ్ కూలిపోతే 140 మంది గుజరాత్ ప్రజలు చనిపోయారు. దానికి ఎవరు బాధ్యులు? మరి గుజరాత్ ప్రభుత్వం బాధ్యత వహించలేదు కదా. కుంభకోణం జరిగిందని చెప్పేసి ఎవరు చెప్పలేదు కదా. ఇక్కడ ఒక పిల్లర్ కుంగిపోతేనే కుంభకోణం జరిగిందో లేకపోతే లంబకోణం జరిగిందో అని చెప్తున్నారు కదా. 140 మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న మోర్బీ బ్రిడ్జ్ కాంట్రాక్టర్లా లేకపోతే మోడీ ప్రభుత్వం కట్టిన గుజరాత్ ప్రభుత్వాన్ని ఎవరు మరి ఎందుకు అడగలే? మేము ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది. ఆ పోలవరం ప్రాజెక్టు యొక్క డయాఫ్రామ్ వాల్స్ కానీ మిగతాది కానీ మొత్తం కూడా కొట్టుకొని పోయింది. బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బాధ్యత తీసుకున్నదా? అంటే మీకొక నీతి, మరొకరికి ఇంకొక నీతి. కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క ఇద్దరిది వాళ్ళు ఫైనల్ మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ కూడా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహాయం చేయబోతున్నది. దక్షిణ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్కు బీజేపీ సహాయం చేయబోతున్నది. అందులో భాగంగానే ఇవాళ బడే బాయ్ ఛోటే బాయ్ ప్రసంగం జరిగింది. అందుకే రాహుల్ గాంధీ కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఇవాళ స్పష్టం, రహస్య ఒప్పందం స్పష్టం. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకొని రెండు కూడా ఒకటే అయినాయి. చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనించాలి, మైనార్టీ మిత్రులు మరింత గమనించాలి. ఇవాళ ఖచ్చితంగా వీరి యొక్క చీకటి ఒప్పందంతో ఒక ప్రాంతంలో ఒక పార్టీకి, ఉత్తర తెలంగాణలో బీజేపీకి వీళ్ళు మద్దతు ఇచ్చేటట్టు, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీ మద్దతు ఇచ్చేటట్టు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే ఇలా మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లోనే బడే బాయ్ ఛోటే బాయ్ అని వచ్చింది. అక్కడనే ఇవాళ రాహుల్ గాంధీ వ్యతిరేకించే ఏదైతే గుజరాత్ మోడల్ని వీరు స్వీకరించడం, వీరు అనుసరించడం అంటే రాహుల్ గాంధీ ఆలోచన తప్పని, కాంగ్రెస్ యొక్క జాతీయ విధానం తప్పని చెప్పకనే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రహస్య ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గమనించాలని, దాన్ని ఎండగట్టాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి కోరుకుంటున్నది. జై తెలంగాణ. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, ఓడిన వాళ్ళలో కొద్దిగా ఉత్సాహం తక్కువ ఉంటుంది. చాలామంది పార్టీలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ అభ్యర్థులు లేరు. అందుకే మా దగ్గర ఉన్న అభ్యర్థులనే వాళ్ళందరూ కూడా బామాడో, బ్రతిమిలాడో, బెదిరించో ఇవాళ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని కూడా అధిగమించి సరైన క్యాండిడేట్స్ని మేము నిర్ణయించి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతున్నది. పోటీ ఎవరు
జనసేన